సిక్స్త్ వీక్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఓటింగ్ లో మాత్రం చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ చేంజెస్ ఎవరెవరికి ఎలా ఉన్నారు, ఏ ప్లేస్ లో ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మన వీడియోకి అయితే లైక్ చేయండి. ఇక ఓటింగ్ లో చూస్తే ఫస్ట్ ప్లేస్ లో అయితే తనుజ అని కనిపిస్తుంది. తనకైతే 32% ఓటింగ్ అయితే వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ ప్లేస్ చూస్తేనే షాకింగ్ గా ఏంటంటే సుమన్ శెట్టి గారు కనిపిస్తున్నారు అనమాట. 24% ఓటింగ్ అయితే వస్తుంది. మొత్తం మీద చూస్తే ఓటింగ్ లో అయితే చేంజెస్ ఉన్నాయి అన్నమాట. ఇక ఆ తర్వాత ప్లేస్ లో చూస్తేనే దివ్య కనిపిస్తుంది. 12% ఓటింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ప్లేస్ లో చూస్తే మాత్రం ఇక డిమాండ్ పవన్ అయితే కనిపిస్తున్నాడు. తనకు కూడా 12% ఓటింగ్ అయితే వస్తుంది అనమాట. 4th పొజిషన్ లో ఉన్నాడు. 5th పొజిషన్ లో చూస్తే మాత్రం భరణి గారు కనిపిస్తున్నారు. ఆయనకి 12% ఓటింగ్ అయితే వస్తుంది అనమాట. 6th పొజిషన్ లో చూస్తే మాత్రం రాము అయితే కనిపిస్తున్నాడు. తనకైతే 10% ఓటింగ్ అయితే వస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం అందరూ కూడా దగ్గరగా ఓటింగ్ అయితే వస్తుంది అనమాట. ఈ వారం చూస్తే మాత్రం 100కి 100% తనుజ సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ ప్లేస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ డేంజర్ లో ఉన్నారు. మిస్డ్ కాల్స్ ఓటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఈ వారం. అది కూడా మిస్డ్ కాల్స్ అలా చూస్తే ఇంకా జియో హాట్స్టార్ వర్డ్స్ ఇవైతే అస్సలు మిస్ చేసుకోకండి. మీ ఫేవరెట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఓట్ చేసుకోండి. ఓటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక టాస్క్ లో కూడా చాలా చేంజెస్ అయితే వచ్చాయి కదా. ఫస్ట్ తనుజ ఇంకా కంటెండర్ గా వచ్చినట్టు మనకి న్యూస్ అయితే వచ్చింది. కానీ సుమన్ శెట్టి అన్నమాట కంటెండర్ గా వచ్చింది. ఇక చూస్తే ఇక ఓల్డ్ కంటెస్టెంట్స్ చూస్తే సుమన్ శెట్టి కంటెండర్ అయితే ఉన్నారు. ఇక కొత్తగా వచ్చిన వాళ్ళలో చూస్తే అందరూ కూడా కంటెండర్స్ అయితే అయ్యారనమాట. ఇక వీళ్ళల్లోనే ఈ రోజైతే ఇక కెప్టెన్సీ టాస్క్లు అయితే ఉండబోతున్నాయి అనమాట. 7 మెంబర్స్ కి టాస్క్లు ఉంటాయి. ఇక ఆ టాస్క్ గురించి ఏంటి అనేది నేను మళ్ళీ అప్డేట్స్ ఇస్తాను.